ప్రకాశం జిల్లా కనిగిరి సెబ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ఇక పామూరుకు చెందిన శ్రీకాంత్ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతని దగ్గర 4 మద్యం బాటిళ్లు ఉండటంతో విచారణ కోసం సెబ్ ఆఫీస్ కి తరలించారు. ఇక తన పైన సెబ్ సిఐ చేయి చేసుకున్నాడు అంటూ శ్రీకాంత్ గందరగోళం హల్చల్ చేశాడు. సిఐ మాత్రం శ్రీకాంత్ పైన ఎలాంటి దాడి చేయలేదని అంటున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ సెబ్ కార్యాలయానికి వెళ్లి సిఐని తీరు మార్చుకోమని హెచ్చరించారు. మీరు ఆ రోజు హనుమంతుని కోట ఎక్కడో సంవత్సరం సీసీ కెమెరాలు ఉంటాయి స్వామి. వాళ్ళని అడగండి. 4 సూపర్వైజర్లు వచ్చాం మేము. వాళ్ళని అడగండి. ఆ కేసు ముద్దాయిని అడగండి. మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ మొత్తం ఫ్రాడ్ ముందు కూడా నువ్వు తప్పు చేసావు. సీసీపల్లి కాలుతున్నప్పుడు కూడా మళ్ళీ ఒక స్థలం చెప్పించి నువ్వు మారమని చెప్తాను. మా షాప్లో మా స్వామికి ఖర్చు ఏంటంటే ఒకసారి నల్లపోతుంది. ఇంతమంది కేసులో మేము మీ కంప్లైంట్ చేయడానికి మీ దగ్గరికి వచ్చాను స్వామి. మీరు ఆ రోజు హనుమంతుని కోట ఎక్కడో సంవత్సరం సీసీ కెమెరాలు ఉంటాయి స్వామి. వాళ్ళని అడగండి. 4 సూపర్వైజర్లు వచ్చాం మేము. వాళ్ళని అడగండి. ఆ కేసు ముద్దాయి. ప్రకాశం జిల్లా కనిగిరి సెబ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ఇక పామూరుకి చెందిన శ్రీకాంత్ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతని దగ్గర 4 మద్యం బాటిళ్లు ఉండటంతో విచారణ కోసం సెబ్ ఆఫీస్ కి తరలించారు. తనపైన సెబ్ సిఐ చేయి చేసుకున్నాడు అంటూ శ్రీకాంత్ గందరగోళం చేశాడు. ఇక సిఐ మాత్రం శ్రీకాంత్ పైన ఎలాంటి దాడి చేయలేదని అంటున్నాడు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, అసలు ఏం జరిగింది అక్కడ, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమతా అయితే ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో ఉన్నటువంటి ఎస్సీబీ కార్యాలయం అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ పోలీసులకు సంబంధించినటువంటి కార్యాలయం వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పి చెప్పుకోవచ్చు. పామూరుకి చెందినటువంటి శ్రీకాంత్ అనే వ్యక్తి బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడనే ఆరోపణతో అతని దగ్గర 4 మద్యం బాటిళ్లు కూడా దొరికాయి. దీంతో పోలీసులు అతన్ని తీసుకొచ్చి విచారణ చేపట్టారు. అయితే విచారణ చేసేటటువంటి సమయంలో ఎస్సీబీ సిఐ తన పైన చేయి చేసుకున్నాడని చెప్పి శ్రీకాంత్ గందరగోళం సృష్టించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. శ్రీకాంత్ కోసం దాదాపు అక్కడ ఉన్నటువంటి అనేక మంది కూడా సెబ్ కార్యాలయం వద్దకు వెళ్లి ఒక్కసారిగా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే సృష్టించారు. ఎవరైతే పోలీసులతో వాగ్వాదానికి దిగి శ్రీకాంత్ ని ఎందుకు దాడి చేశారు, శ్రీకాంత్ ఏం చేశారు అని చెప్పి కూడా అతని సన్నిహితులు పెద్ద ఎత్తున కూడా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడం జరిగింది. దీంతో విషయం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే కూడా ఈ కార్యాలయానికి వచ్చి మధుసూదన్ యాదవ్ ఒక్కసారిగా పోలీసుల తీరుపై రెచ్చిపోయాడు. ఎవరైతే శ్రీకాంత్ ని తీసుకొచ్చి ఎందుకు దాడి చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో పోలీసుల పైన మండిపడడంతో స్థానికులంతా కూడా ఒక్కసారిగా అవాక్కైనటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే మద్యం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకుని పోలీసులు తీసుకెళ్లడాన్ని ఎమ్మెల్యే ఎలా అంగీకరిస్తారంటూ కూడా స్థానికులు చర్చించుకున్నారు. అయితే శ్రీకాంత్ మాత్రం తన దగ్గర బాటిల్స్ తీసుకుని వచ్చిన తర్వాత స్టేషన్ కి తీసుకొచ్చి తీవ్రంగా నన్ను కొట్టారు, పోలీసులు తీవ్రంగా కూడా నన్ను ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు అయితే చేశారు. అయితే ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ అక్కడికి చేరుకోవడంతో మాత్రం ఎవరైతే పోలీసులకి ఎమ్మెల్యేకి కూడా వాగ్వాదం జరిగింది. పోలీసుల పైన తీరు పైన ఆయన అసహనం వ్యక్తం చేస్తూ స్టేషన్ లోనే కూర్చొని పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.